లోగురా నేషమంట చేసిన అమ్మవారి ఎల్లమ్మ వాడవాడ తిరుగుతున్నది, వాడ సోది గంట ఉన్నది, విల్లు విల్లు తిరుగుతున్నది, విల్లు జాడ గంట ఉంది రేణుకా. అమ్మవారి ఎల్లమ్మ కడపకైదు బొట్లు పెట్టింది రేణుకా. ఎల్లమ్మ దేవి రేణుకా. ఎల్లమ్మ దేవి ఏమంట ఉంది, అయ్యయ్యో తల్లులారా అమ్మలారా, ఒకవేళ నా కొడుకు వచ్చేయాలన్న ఇంటి గోగు బాధవంత జాగలి ఉన్నప్పుడు ప్రజలు ఏమంట ఉన్నారు. అమ్మ ఎల్లమ్మ దేవి నీ కొడుకు రాముడు మంచోడు గాడు తల్లి రేణుక. ఎల్లమ్మ మా ఇంటిలో జాగరిస్తా, నీ కొడుకు రాముడు వస్తుడేమో, మా ప్రాణం వెళ్ళదీస్తాడేమో. అమ్మ ఎల్లమ్మ దేవి మా ఇంటి లోపల జాగలేవు తల్లి రేణుక. ఎల్లమ్మ దేవి వెళ్ళిపో 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 అని ఒకవేళ రేణుక ఎల్లమ్మ దేవిని బయటికి వెళ్ళగొడుతున్నారు. ఎల్లమ్మ దేవుని బయటికి వెళ్ళగొట్టినప్పుడు రేణుక ఎల్లమ్మ కళ్ళవార దోషి రేణుక ఎల్లమ్మ ఏమంట ఉంది తండ్రి. పుడకారామయ్య నీ పేరు మీద మన్నవయ్య, నీ పేరు మీద దుమ్మువయ్య, నీ పేరు పెద్ద వరి పాయరా రామా పరశురామయ్య. నీ పేరు చెప్పంగా నాకు ఎవరు కూడా గోగు బాధమంతా నాకు జాగలు ఇస్తలేరు కొడుకో. నీ ఎక్కడ వెళ్ళిపోదు, నీ రాజం అంటే వెళ్ళిపోదురా రామా రామా. అన్నంత లోపల అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మ ఏమంటుంది, భగవంతుడు ఎక్కడ వెళ్ళిపోదునమ్మ, నేను ఏ రాజ్యం అంటే వెళ్ళిపోదు, ఎవరింటి పోయినా కానీ నాకు జాగరిస్తలేరు అనుకుంది రేణుక ఎల్లమ్మ దేవి. అమ్మవారి ఎల్లమ్మ గంగలాది ఒడ్డు చేరవచ్చింది రేణుక ఎల్లమ్మ దేవి. మరి గంగలాది ఒడ్డు చేరవచ్చే వరకు అలనాడు గంగ లోపలుంటుంది ఆడవిల్లనైనా ప్రాతాల గంగమ్మ. నీ సోయిని బిడ్డ నీలారి గంగమ్మ, పెసవైన బిడ్డ పెసవీర గంగమ్మ కన్న చూసినది రామమ్మనే రేణుక రామమ్మనే రేణుక. ఓ బిడ్డ ఎల్లమ్మరా అలనాడు ఒకవేళ గంగ భవాని కన్నవార చూసినది ఏమంటుంది బిడ్డ రేణుక ఎల్లమ్మ దేవి. నా గంగలాది ఒడ్డు చేరవచ్చు బిడ్డనారా, పాలివాడి కొట్టనా పగవాడి కొట్టనా దుండు కొట్టనా దుష్మాని కొట్టనా ఎల్లమ్మ నిన్ను. అమ్మ ఎవరేమన్నారు రా దేవి ఎల్లమ్మ నిన్ను. అన్నంత లోపల రేణుక ఎల్లమ్మ ఏమంటుంది, అమ్మాదేవి గంగ భవాని నా గర్భవాసమందు నాకు పుట్టరానుడు పుట్టిను, నాకు పెట్టరాదడు బాధలను పెడుతుండు.